జంతర్ మంతర్ మాయాజాలంలో మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో మమ్మల్ని రాక్షసులు అంటారా మీరు? మేము ఏబిసిడీలు చేసి వచ్చినా. ఒరే ఏకలవ్య, రాక్షసులు వెళ్ళిపోయారు. లేవండి 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 లేవండి. బాబా నొప్పిగా ఉందిరా. మాకు ఉంది. నీకు పైపైన కొట్టారు, నాకు లోపల ఎక్కడెక్కడ కుమ్మేశారు. సరే, ఇప్పుడు బయట ఎలా పడతాం? అవును బాబా, ఇంకా సేపట్లో ఉరిదిస్తారుగా. నీ బామ్మ శిరచ్ఛేదనం అంటే ఉరి కాదురా, తల. నాయనమ్మా వచ్చేత్ర నేను కూడా. మంత్రం మళ్ళీ చదువుతాం. ఏంటి మళ్ళీ మంత్రం చదువుతావా? ఈసారి ఖచ్చితంగా శిరచ్ఛేదన చేస్తారు. రేయ్, ఇప్పుడు మన దగ్గర లైఫ్ లైన్ యూజ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు కాకపోతే కాసేపట్లో అయినా చావు తప్పదురా. నాకు ఓకే. చూసావా, ఆ రాక్షసులు మంత్రం చదవక ముందు వచ్చేస్తున్నారు. దగ్గర కత్తిలాగా ఉందిగా. ఎవరి పేరు? ఏయ్ గ్రహాంతరవాసులారా, నన్ను నా అందాన్ని చూస్తుంటే మీకు భయమేస్తోందా? లేదు. మరి లేచి రండి, నా చెంతకు చేరండి. ఆ రాక్షసులే ఇలా వచ్చినట్టున్నారు. రాక్షసులా అంటే ఆ నిరక్షరాస్యత రాజ్యపు మూర్ఖ సైనిక ఆత్మలు వచ్చాయా? వచ్చాయి, కొండలతో కుమ్మేశాయి. లేత వయసులో ఉన్న యువకులని లేవనీయకుండా చేసినట్టున్నారు. పాపం. అవును కామా. కామానా అంటే మీరు? నేను కామశాస్త్రాన్ని. కామశాస్త్రమా? ఈయన నా భర్త. భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్. ఫిజిక్సా? నీ ఫిజిక్ కి ఈ ఫిజిక్ అస్సలు మ్యాచ్ అవ్వాలా. నీకు తాత ఉన్నాడు. వీడి మాటలేం పట్టించుకోకండి. నోటి దూల కొంచెం ఎక్కువ. నోటి దూల అనగానేమి? అది అప్రస్తుతంగా మాట్లాడడం. ఓహో. ప్రస్తుతం మీరు మాకు చేయాల్సిన అత్యవసరమైన సహాయం ఏంటంటే మా టైం ట్రావెల్ డాలర్ ని తెచ్చివ్వాలి. టైం ట్రావెల్ డాలర్ అనగా కాలాన్ని కొలిచే యంత్రం. అటులైనా మీ గురించి, మీ సమస్య గురించి తెలుసుకోకుండా మేం మీకు సహాయం చేయవలదు. ఓకే, ఒకసారి మీ కన్నులు మూయండి. ఎందులకు? తెలుపు నలుపు చిత్రం చూచేందుకు. యాక్షన్.
అయ్యో అంత ఘోరం జరిగినదా? అవును. అంటే మీరు భవిష్యత్ వాసులా? అవును. అవును. ఏది ఏమైనను మీ ఆత్మల సేవా కార్యక్రమం మహా అద్భుతంగా ఉన్నది. కాలమును కొలిచే యంత్రము ఎచ్చటనున్నను తీసుకొచ్చేదము. సరే వెళ్ళుము. వెళ్ళిపోయారా? ఇంకా అయిపోయినట్టు మన పని. కానీ బాబా ఫిగర్ కత్తిలా ఉందిరా. ఈ టైంలో కూడా కావాల్సి వస్తుందిరా. దరిద్రుడా, దరిద్రుడా. బావా ఆ శాస్త్రాలు రెండు మనకి హ్యాండ్ ఇచ్చేయేమో డౌట్ బావా. అవి 21st సెంచరీ ఆత్మలు కాదురా. 4G స్పీడ్ లో పనిచేసి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ? కాసేపు ఉంటే మనకి బ్లడ్ పడుతుంది బావా. ఏయ్, ఏయ్. ఏంటి దొరకలేదా? రాజ్యమంతా వెతికినాము. ఈ పలు రకాల హారములు మాత్రమే ఉన్నవి. వీటిలో మీకు కావలసినది ఉన్నదో లేదో చూసుకోండి. సరే, చూడండి. ఏ సైంటిస్ట్ సరిగ్గా చూడు. కాదు, ఇవి కాదు. ఇదే మా టైం ట్రావెల్ డాలర్. ఏంటి వెతుకుతున్నారు? మా తలరాత. ఏమైంది? ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? చెక్ చేస్తున్నానుండు. ఏమైంది ఏకలవ్య? డాలరు చెడిపోయినట్టుంది. చెడిపోయిందా? రిపేర్ చేయి రాజా, త్వరగా రిపేర్ చేయి. టూల్ కిట్ ట్రావెల్ మిషన్ లోనే ఉంది. ఊరు నా సోడా బుడ్డి, అందులో ఎందుకు వచ్చిపోయావురా? బాబా అయిపోయిందిరా, చంపేస్తారు. మన జీవితం కొలాప్స్ ఫిక్స్. నాయనమ్మా నాయనమ్మా వచ్చేత్రా. ఆపరా. డాలర్ రిపేర్ చేసే టూల్ కి టైం మిషన్ లో ఉంది. టైం మిషన్ కావాలంటే డాలర్ పనిచేయాలి. సో మనం బయటపడడానికి టైం మిషన్ ఆప్షన్ వర్కౌట్ అవ్వదు. బట్ ఇంకొక ఆప్షన్ ఉంది. ఆప్షనా? ఏంటి? ఏంటి? మీ శక్తులు ఉపయోగించి మమ్మల్ని కారాగారం నుంచి బయటికి తీసుకెళ్ళాలి. చేయగలం, కానీ సంపూర్ణంగా చేయలేము. అంటే ఇంతకీ మీరు ఏ గ్రహం వాసులు? భూగ్రహమే సార్. అటులైనా మీకు మా భౌతికం కనిపెట్టిన ఆత్మల వలయం గురించి ఎట్లా తెలిసినది? ఏంటి? ఆత్మల వలయం కనిపెట్టింది మీరా? అవును, గడిచిన కృష్ణపక్షంలో ఆత్మలన్నిటినీ అనుసంధానం చేసి ఆత్మల వలయం తయారు చేశాం. కానీ పరీక్షించడం ఎలాగో తెలియక సతమతం అవుతుంటే మీరు ఆ మంత్రాన్ని జపించారు. అంటే మన ఆత్మల వలయం శతాబ్దాలు దాటినా విజయవంతంగా పనిచేసిందన్నమాట. అవును, మాకు మీలాంటి ఆత్మలకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా. పదండి. ఏంటి ఇంకా రాలేదు? ఆత్మలు మనం తీసుకెళ్ళుంటే అయిపోయేది. ఈ టైంలో చెకింగ్ వస్తే మనం పులిహారే. నువ్వు కంగారు పడను, అంతేనా? వాటికి ముగ్గురిని తీసుకెళ్లే
పవర్ లేదని చెప్పాయి కదా. కాబట్టి కార్తీక్ తిరిగి వచ్చే వరకు అర్థమైంది, పడుకుందాం. ముందు తిను. ఇంట్రెస్ట్ లేదు, పడుకుంటా. గుడ్ నైట్. ఇక్కడే మా గురువు విజ్ఞాన శాస్త్రం గారు ఉండేది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ధన్యవాదాలు. విజ్ఞాన శాస్త్రం గారు, విజ్ఞాన శాస్త్రం గారు. విజ్ఞాన శాస్త్రం గారు. ఎవరు? డిఎన్ఏ త్రూ నత్తి కూడా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. నా పేరు కార్తిక్ సార్. గ్రహాంతర వాసివా? కాదు సార్, మీతో టైం మిషన్ గురించి మాట్లాడడానికి వచ్చాను. టైం మిషనా? అదే కాల ప్రయాణ యంత్రం. కాల ప్రయాణ యంత్రమా? దాని గురించి మీకెలా తెలుసు? లోపలికి రానిస్తే మొత్తం వివరంగా చెప్తాను. రండి రానాయనా. పదండి పదండి. రండి. కూర్చో బాబు. కాల ప్రయాణ యంత్ర ప్రయోగం ఎన్నో దశాబ్దాల తరువాత నా వంశాంకుర ప్రతిభతో విజయమైందని తెలిస్తే మహారాజు గారు ఆనంద పరవశులు అవుతారు. మిమ్మల్ని వెంటనే విడుదల చేస్తారు. సూపర్ సార్. కానీ రాజుగారి కుటుంబం ఇంకొద్ది రోజుల్లో హత్య చేయబడిపోతున్నారన్న విషయం రాజుగారు కూడా తెలియకూడదు. నా మస్తిష్కం నందు కొంత విజ్ఞానమే కాదు, అటు తర్కం కూడా మెండుగా ఉంది. పదండి పదండి. రండి.
నా వంశాంకురం కనిపెట్టిన కాల ప్రయోగ యంత్రం పని చేయుచున్నదని తెలుసుకొనటికై భవిష్యత్తు నుంచి వచ్చిన వీరు మన రాజ్యమున ఇలా చిక్కుపోయినారు మహారాజా. వీరు కూడా భూగ్రహవాసులే. వీరి వల్ల మనకు ప్రయోజనమే తప్ప ప్రమాదం లేదు. వీరి కాల ప్రయాణ యంత్రమును నియంత్రించు విచిత్ర యంత్రము మరామత్తు అయిన తక్షణమే వీరు మన రాజ్యమును విడిచి వెళ్ళెదరు మహారాజా. మీ అంతరంగం ఏంటి తర్కశాస్త్ర? హే రాజా, ఏకాంబరం గారు క్షమించాలి. విజ్ఞాన శాస్త్రం వారు విశదీకరించిన విషయములందు ఎటువంటి తర్కలోపమూ లేదు. అంతయు మిక్కిలి నమ్మశక్యంగా వాస్తవముగాను ఉన్నది. అమ్మయ్యా, బాబాయ్ బతికించాడు. ఏమన్నారు? ఏం లేదు మహారాజా, మరమ్మత్తు అయిపోయిన వెంటనే వెళ్ళిపోతాం అంటున్నాను. కావున మన మహారాజు గారు గ్రహాంతర వాసులు అనుకుని శిక్షించబోయిన ఈ భూగ్రహ భవిష్యత్తు వాసుల్ని విడుదల చేయబోతున్నారు. పూలమాలలు తీసుకురండి. చూసావా, మనకే మీరు దగ్గరికి రండి. పదండి. మన అక్షరాస్యత రాజ్యపు విజ్ఞాన శాస్త్రం తలపెట్టిన కాల ప్రయాణ యంత్ర రూపకల్పన కొన్ని వందల వత్సరముల తరువాత అదే వంశంలో జన్మించిన ఏలియన్ ఏకలవ్య చేతుల మీదుగా పూర్తి కావడం అనేది మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఈ దినము నుండి విజ్ఞాన శాస్త్రం అని పిలువబడు మన ఏకాంబరం గారు ఏలియన్ ఏకాంబరంగా పిలువబడాలని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ మహారాజా. కృతజ్ఞతలు మహారాజా. నన్ను ఆశీర్వదించండి తాతగారు. దీర్ఘాయుష్మాన్ భవ. మన సాధించ తాతగారు. మహారాజా, ప్రణామములు మహారాజా. ఈ సమయంలో మిమ్మల్ని ఇక్కడికి రప్పించి కష్టపెట్టినందుకు క్షమించాలి. అయ్యో, అంత మాట అనకండి, మాకే ఇబ్బంది లేదు. అవును, ఏకలవ్యుడేడి? ఆ టైం మిషన్ బిల్ రిపేర్ చేయడానికి ఆ తాత దగ్గరికి వెళ్ళాడు. మీ మాటలు మాకు అర్థం కావడం లేదు. మా కాల ప్రయాణ యంత్రాన్ని నియంత్రించే విచిత్ర యంత్ర మరమ్మతు కొరకు విజ్ఞాన శాస్త్రం దగ్గరకు వెళ్ళాడని చెప్తున్నాడు రాజా. ఓ నాయనా గణిత, ఏన్నాను గారు? మా గణిత శాస్త్రం మిమ్ములను కలియవలనని పట్టుబట్టినాడు. మీ కాల ప్రయాణ యంత్రం గురించి తెలుసుకునవలనని ఉవ్వేళ్లూరుతున్నాడు. ఎందుకున్నాడు? అసలు టైం మిషన్ గురించి చెప్పిందే ఈ బుడ్డోడు. మళ్ళీ అర్థం కాలేదు. అర్థమయ్యేలా నేను చెప్తానుగా. మహారాజా, 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 మహారాజా. ఏమిటి తర్కశాస్త్ర? ఏం జరిగినది? మహారాజా, ఆ నిరక్షరాస్యత రాజు మన రాజ్యం మీద రహస్యంగా దండెత్తడానికి సిద్ధమయ్యాడని మన వేగుల ద్వారా సమాచారం అందింది.
గణిత శాస్త్ర మీ తల్లి దగ్గరకు వెళ్ళు. అలాగే నాన్నగారు. మీరు మీ అతిథి గృహమునకు వెళ్ళండి. తర్కశాస్త్ర ప్రభు, ఆ మూర్ఖపు రాజు సైనిక బలం ఎంత? మన సైన్యానికి రెట్టింపు ఉంటుంది ప్రభు. మహారాజా, మీరు మాకొక్క అవకాశం ఇస్తే అసలు సైనికుల అవసరం లేకుండా ఆ నిరక్షరాస్యుడు మళ్ళీ మన రాజ్యం జోలికి రాకుండా తరిమి కొడతాం. ఆ, సైనికులు లేకుండా తరిమి కొడతారా? అది ఎలా సాధ్యం? నాకొక ప్రత్యేక శక్తి ఉంది, కానీ దాని గురించి ఇప్పుడు మీకు చెప్పలేము. ఎవ్వరికీ ఏమీ అవ్వదు. మమ్మల్ని నమ్మి ఒంటరిగా వెళ్ళనివ్వండి.